నిత్యం ఉండగలుగుతాం. షీబు అదేనమ్మా షీబా దేశపు ఆ రాణి ఏమైందమ్మా మా సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి ఎక్కడో విన్నది. ఎక్కడ ఎంతో దూరం ఉన్నది. ఇంకా అప్పుడు హెలికాప్టర్స్ లేవు, మోటార్ సైకిల్ లేవు, కార్ లేవు, వెహికల్స్ లేవు. అక్కడి నుంచి రావాలా, అది కూడా బంగారము అవన్నీ తీసుకొని రావాలంటే ఎంత కష్టంతో పని ఎన్ని నెలల పని ప్రయాణము గమనించి ఎంతో ప్రయాసానికి దొంగలు భయము అన్ని భయాలు ఉంటాయి. దాంతో ఏం చేసిందమ్మా, ఎందుకు వచ్చిందామా, ఆశ. ఏంటి, సొలొమోను గురించి విన్నది, ఆయన జ్ఞానాన్ని గురించి విన్నది. సంఘాన్ని గురించి మనము తెలుసుకున్న మనం ఎట్లా వస్తున్నాం, ప్రయాసం లేదు, కష్టం లేదు, ఒక ప్రిపరేషన్ లేదు, సత్య విజయం లేదు, ఏమీ లేకుండా ఆయన సన్నిధికి వస్తుంటే అర్థం ఉందా? రేపటి రోజున ఆమె నిలబడుతుంట ఎవరు, శివాదేవి. నేను అంత దూరం దేవునికి జ్ఞానాన్ని అదేంటా ఇట్లా విని నేను ఇచ్చాను పలానా చోట జ్ఞానం ఇంత బాగుందని తెలుసుకోవడానికి, ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిందా? ఈరోజు సోదరుడు మనకి ఈరోజు ఇంత దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించిన గృహము, ఉచితంగా అనుగ్రహించిన ఈ యొక్క ఆరాధన, ఉచితంగా అనుగ్రహించిన ఈ సహవాసాన్ని గురించి ఏ ప్రయాసం చూపిస్తున్నామా, ఏ కష్టాన్ని చూపిస్తున్నాం, ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం. షీబా దేశపు రాణి, మన దక్షిణ దేశపు రాణి ఆ విధంగా మన మీదట నేరారోపణ చేయకముందే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, అంతకంటే గొప్ప దేవుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే ఎంత ప్రయాసం మనం చూపించగలుగుతున్నాం, ప్రశ్నించుకోవాల్సిన వారు ఉంటున్నాం. దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్న రీతిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉండాలి. సంపూర్ణం చేయబడే చాలా ఉన్నాయి. పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. దేవుడు అందుకే గొప్ప సమయాన్ని దయచేసి ఉంటున్నాడు. ఎంతగా మనము ఆశపడుతున్నాం. పరలోక ప్రార్థనలో కూడా ప్రభు ఏమన్నాడమ్మా, మేము సహోదరుల ఏమన్నామో, ఎవరు ప్రార్థనమో, పరలోక ప్రార్థన, మా ఇంట్లో తప్పిదం చేసిన వారిని మేము క్షమించులాగున ఏమన్నా మొత్తం మా అపరాధము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగున మతి చెప్పండి అమ్మా, మేము క్షమించులాగున. ఎన్ని మాట్లాడాలి నేను చెప్పింది మంచిగా, క్షమించు కాదు, క్షమించటానికి కాదు, ఆల్రెడీ క్షమించడం అయిపోయింది అమ్మా. క్షమించు లాగున మా అపరాధం క్షమించు, ఆ కాన్సెప్ట్ అదే అవసరం. అయ్యా నువ్వు నాకు క్షమిస్తే నేను పోయి క్షమిస్తాను కాదు, ఆల్రెడీ నేను క్షమించేనా, నేను క్షమించేసిన అక్కడ. అయ్యా క్షమించిన కనుక ప్రభువా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను క్షమించు. అంతేకాకుండా ఆయన ఎట్లా నీ తప్పు చేసి నువ్వే తప్పు చేసిన ఆయన చేసిన తప్పుని కూడా నువ్వు క్షమించని నువ్వు ప్రార్థించడం అనేది ఇంపార్టెంట్. నేను క్షమిస్తున్నా, నీ ఏళ్ళలో కూడా ఆయన తప్పు చేస్తే ప్రభువా నాయన ఏంటమ్మా ఆయన్ని క్షమించు. అది ప్రార్థన, అది సంఘ ప్రార్థన, పరలోక ప్రార్థన. అదైతే సంఘ ప్రార్థన ఏంటమ్మా, నా సహోదరుడు ఇశ్రాయేలు నేను తప్పిదం చేశాడు, ఆయన ప్రభు నీ పాదాలు పట్టుకుంటున్నాను, క్షమించేయాలి. ఆయన తెలియక చేశారు, నాకు క్షమించేయాలి. తెలియక మాట్లాడుతున్నారు అయ్యా, క్షమించేయాలి అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అది సత్య ప్రార్థన. అటువంటి ప్రార్థనలు ప్రభు వినటానికి ఇష్టపడుతున్నాము. అటువంటి ప్రార్థనలు ప్రభు వినటానికి ఇష్టపడుతున్నాడు. స్వార్థ ప్రార్థనలు మన జీవితం నుంచి తొలగించుకుందాం. ఇది భ్రమపరిచే ఆత్మ నేర్పించిన ప్రార్థనలు ఇవి, అవిశ్వాసుల ప్రార్థన. ఆ ప్రార్థనలు మనకు పాపము, దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ప్రార్థనలు చేయటం అనేది పాపము. అటువంటి పాపంలో నుంచి మనం విమోచింపబడాలని దేవుడు చక్కటి జీవితాన్ని గ్రహించినప్పుడు ఎందుకు మనం మోసం ఈ విధంగా జరిగించుకుంటున్నాం?
యోనా భక్తుని తీసుకుందాం. యోనా భక్తుడు ఆయన ఎక్కడ పొమ్మని చెప్పాడు దేవుడు? నేనేవే పొమ్మంటే ఎడిపోయాడమ్మా? తర్షీషు పోతున్నాడు. తప్పేగా తీసుకుపోయాను. ఎక్కడ వేశారు? చేపలే. సముద్రంలో వేస్తే ఎవరు సముద్రంలో వేస్తే ఏమైంది? లెక్క ప్రకారం చనిపోవాలి, అవునా కదా? కానీ ఏమైంది అక్కడ? ఒక చేపను దేవుడు ఏర్పాటు చేసి 3 దినాలు ఎక్కడ ఉండమ్మా? చేప కడుపులో ఉన్న తర్వాత తిరిగి మనం వచ్చిన తర్వాత అంటే చూడండి, అంటే యాక్చువల్ ఆయన చేసిన ప్రకారం ఆయన బతకడానికే వీల్లేదు కదా. కానీ మళ్ళీ ప్రకటించడానికి ప్రభు ఆయన ఎన్నుకున్నప్పుడు అక్కడ పోయి వాళ్ళు ప్రకటించిన తర్వాత ఏమైద్దాంతం అని చూస్తూ ఉంటుంటే అక్కడ ఏంటమ్మా, వారు గోనెపట్ట కట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని యొక్క ఉగ్రత వారి నుంచి తొలగిపోయింది. పశ్చాత్తాపం జరిగింది. అక్కడ జరిగితే ఏమైంది? ఇక్కడేంది? ఈయన కోపగించుకుంటున్నాడు. అయ్యో నేను అంటే నువ్వు తప్పించుకున్న సంగతి మర్చిపోయినావు. వాళ్ళకి నేను చేసిన ఆ యొక్క ఉగ్రతను నేను నా ఉగ్రత చల్లార్చుకుంటుంటే నీకు ఇష్టం లేదా అని ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. సొల చెట్టుని ఆ విధంగా మొలిపించి 2 రోజులు ఎండిపోతే, అరే నువ్వు వెలిగించబోతే కూడా వచ్చి నీకు సహాయం చేసిన 2 రోజులు పోతే ఎందుకు ఇంత బాధపడుతున్నావు అంటే ఈ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. అర్థమైంది. ఈరోజు మన జీవితంలో ఆ దృష్టాంతాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేసి మనం చూపించిన తర్వాత కూడా మన జీవితాన్ని మనము ఆ విధంగా అర్థం చేసుకుంటాం. అమ్మా తప్పకుండా దేవుడు వారిని క్షమిస్తాడు. వారు పశ్చాత్తాపడాలి అంటే సోదరుడా మన ప్రకటన అనేది కరెక్ట్గా ఉండాలి. వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి, చేయమన్నది చేయాలి. అంతే. కూడుకోండి అంటే కూడుకోండి, సమయానికి రానండి సమయానికి రాండి, శరీరక్తాలు పూచు. మనం ఎప్పుడైతే తూచా తప్పకుండా ఆయన మాటలన్నీ కూడా ఏంటమ్మా, మనం తూచా తప్పకుండా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం చేస్తూ ఉంటామో ప్రభు వారిని కూడా ఉగ్రత తప్పిస్తాడు. తర్వాత ఇశ్రాయేలు వారిని కూడా ఆయన తప్పించి దేవుడు వారి మీద ఉన్న తన ఉగ్రత తన కోపం కూడా ఆయన దేవుడు తీసేసుకుంటాడు. ఆయన మనం శాంతపరచాల్సిన వారం ఉంటున్నాం. మన పని ఏంటమ్మా? మధ్యవర్తిత్వం. మన ఎవరమ్మా? మీడియేటర్స్ అంటే ఏంటమ్మా? ఇద్దరి మధ్యలో ఒకరు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. వారిద్దరు కోపడుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఏం చేస్తామా? ఇద్దరి పక్షాన ఒకరు వచ్చి మధ్యన వచ్చి వారిద్దరిని సమజాయించి వారిద్దరు సంబంధించిన ఈయన విషయం అక్కడ ఆయన విషయం ఇక్కడ చెప్పి వారిద్దరిని ఐక్యపరిచేది ఎవరి పని? మధ్యవర్తి పని. ఈరోజు సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. సహోదరుడా తప్పకుండా దేవుడు ఇష్టాలందరూ కూడా రక్షిస్తాడు. ఎప్పుడు యోనా ఏం చేయాలమ్మా? ఏమి చేయమంటే అదే చేద్దాం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్దాం, ఎప్పుడు చేయమంటే అప్పుడే చేద్దాం. అంతే. జరుగుద్దా జరగదా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను చెప్పాను కాబట్టి తప్పకుండా జరుగుద్దని కూడా నువ్వు ఆలోచించొద్దు. యోనా ఆ విధంగా ఆలోచించాడు. చెప్పాను, నా మాట పోతుంది, అయ్యో జరగట్లేదే, ఈ ఫెల్ సంథింగ్ అని లోపల ఒక ఇది జరిగింది. అని లోపల సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ విధంగా తను ఆ విధంగా చూసుకోలేకపోయాడు. నా మాట పోయిందన్న ఫీల్. నీ మాట నీ పని కాదమ్మ సంబంధించింది. నేను మాట్లాడమని ఎవరు నీకు తెలియదా? ఎవరు చెప్పారు నీకు? నీకు చెప్పారు? దేవుడిగా చెప్పింది నీకు తెలుసుగా. నేనే మాట్లాడానని. మరి మాట తప్పే నీదా నాదా? ఆ కాన్సెప్ట్ లేదా? ఆ గుర లేదా? ఇలా నువ్వు చేస్తుంది ప్రభు రమ్మని చెప్పాడు, వచ్చావు, కూర్చోమన్నా కూర్చున్నావు, చేతులు కడుక్కుంటున్నావు, అనుదినం ప్రార్థన చేసుకుంటున్నావు, క్షమించమంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగుంది, అంతా బాగుంది. ఇక నువ్వు రిజల్ట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేద్దామా? దేవుడు వాడు తప్పకుండా రక్షిస్తాడు. కానీ మనం ఆ విధంగా జీవిస్తాం. అయ్యా నా మాట నెరవేర్లేదు అని చెప్పి అనుకోద్దామా? నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తే దేవుడు ఇస్రాయేలు అందరినీ కూడా రక్షపడతాడు, సృష్టిని విమోచించగలుగుతాడు. వారు కూడా, ఎందుకంటే ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు. ఆ మాట ఎవరు కూడా మర్చిపోవద్దు. ఏంటమ్మా? ప్రతి నామము యేసు నామం చెప్పండి. ప్రతి నామము యేసు నామమున వంగునట్లు
ఆయన యేసుక్రీస్తు ఆయన నామాన్ని అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించింది. అన్ని నామముల కంటే కదా. ఒకసారి చదువుకుందాం ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. కానీ అమ్మ అందరూ చదువుదాం, అందరు వెంట చెప్తామమ్మా. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు చెప్పిన మాటలమ్మ, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఈరోజు ప్రతి నామం కూడా ప్రతి వాని మోకాలు వంగకపోతే వ్యర్థం. దేవుడు దానికి సంబంధించి సమస్తాన్ని జరిగించాడు. వంగితే వంగినే, వంగపోతే వంగ. కానీ దేవుడు మాత్రం ప్రతి వాని మోకాలు వంగేటట్లు ఈ వైరస్ని పంపించడం. టు నో దట్ హీ ఈజ్ ద ఓన్లీ గాడ్. ప్రతి వాని నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోవాలని ప్రభువే తాను చేశాడు. విశ్వాసమైన పిలువబడే మనము, క్రైస్తవులను పిలువబడే వారు బ్రహ్మాత్మ చేత మనమేమో నిద్రించిన మనము నిద్రమత్తు గలవారమై, అవును మనం నిద్రమత్తు గలవారమై చేయవలసిన పని చేయక ఉన్న సమయంలో దేవుడు ఇంకేం చేశాడమ్మా? వైరస్ను ఉపయోగించాడమ్మా. సిగ్గు తెచ్చుకోవాలని మాట్లాడుతున్నాం. మనము జీవిస్తే దేవుడు మొత్తాన్ని ప్రకటించాడేమో. మనం సరిగ్గా జీవించలేదే. మనలో తప్పిదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరికి వారు ప్రశ్నించుకుంటే ఎంతో ముఖ్యంగా బద్ధకం, సమయానికి లేవకుండా, సమయానికి ప్రార్థన చేయకుండా, ఉపవాస ప్రార్థన చేయమంటే ఉపవాస ప్రార్థన చేయకుండా, కన్నీటి ప్రార్థన చేయమంటే కన్నీటి ప్రార్థన చేయకుండా ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తే మరి ఇంకేం గాడ్ విల్ యూజ్ వైరస్. రేపు రోజున వైరస్ని నిలబెడతాడు. గాడిద నిలబెడతాడు కానీ లేడు, గాడిద నిలబెట్టలే. బిలాంతో మాట్లాడి లేదా, హెచ్చరించలేదా? ఈరోజు వైరస్ కూడా నిలబెడుతుంది. ఎంత భయంకర స్థితిలో ఆలోచించింది. ఆ పరిస్థితి చూస్తుంటే నేను చదువుకుని నాకు భయం వేసింది. ఒక స్టేట్లో ఉంటే ఇక ఆ స్టేట్ జారిపోతే అంట ఇక అది చేతులకు వస్తున్నాయి. ఇదంతా వాళ్ళ దగ్గర కూడా రాడు, ఆ లోపల పడేస్తుంది. లోపల పెద్ద డబ్బా చచ్చిపోయింది, శవం డబ్బా ఉంటుంది మన దగ్గర మీద. ఆ డబ్బా కింద చేతులు లాంటివి ఉన్నాయి. తర్వాత చూద్దాం ఆ చేతి మనం డాక్టర్ కూడా ముట్టుకోరు. ఇక అటు అట్టే పోవటం. దానికంటే ముందు స్టేజ్లో బయటికి వస్తే నో ప్రాబ్లం. రానోళ్ళు లోపల తీసిపోతారు అన్నమాట. చూపిస్తారు రాను. నువ్వెందుకు ఉండకూడదు, నేనెందుకు ఉండకూడదు? మనకి కొమ్ములు ఉన్నాయా? మనకి వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం లేదు, వాళ్ళకంటే ఎక్కువగా మనము జాగ్రత్త చూసుకుంటామా లేదా? మనం ప్రశ్నించుకోవాల్సిన వచ్చిన మనకు ఒక కార్యం ఉన్నది, మనకు ఒక పని అనుగ్రహించే మిక్కిలి కార్యానుకాలమైన మిక్కిలి అనుకూల సమయము దేవుడు మనకు అనుగ్రహించినాడు. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్, డోంట్ వేస్ట్ ఇట్, డోంట్ వేస్ట్ ఇట్. ప్రభు మనల్ని దీవించి నడిపించుగాక.